భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జీవన వేదం భగవద్గీత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీత ధర్మసారం, జ్ఞానహారం, సమస్త శాస్త్రాల సమాహారం. గీత భక్తితో చదువుకోవచ్చు, చక్కగా శ్రావ్యంగా పాడుకోవచ్చు, ఇష్టంగా మననం చేసుకోవచ్చు. ద్వాపర యుగంలో ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మానవాళ్ళందరికీ అందించినదే ఈ భగవద్గీత. ఈ గీత మన రాతలను మారుస్తుందా, మన తలరాతను మారుస్తుందా? అదేవిధంగా చాలామంది గీతను చనిపోయిన తర్వాత పెట్టుకునే సాధనంగా పెట్టుకుని వింటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? మరి ఈ విషయాలన్నీ, ఈ సందేహాలన్నిటికీ కూడా చక్కటి సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు. ముందుగా రామకృష్ణ గారు, గీతా జయంతి అని చెప్పి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఎందుకు జరుపుకుంటాము? కౌరవ పాండవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది కార్తీక అమావాస్య నాడు. యుద్ధ ప్రారంభంలోనే అర్జునుడు ఆచార్యాన్, మాతులాన్, భాతృన్, పుత్రాన్, పౌత్రాన్, సఖీన్స్తథా, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని ఎలా చంపమంటావయ్యా? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్యత అంటూ శోకంలో మునిగిపోయి ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. అలా రథం దగ్గర ధనుర్బాణాలను పడవేసి సతికెలబడి భోరున వెడిపిస్తున్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ మొత్తం భారత యుద్ధాన్ని దివ్య దృష్టితో చూచేటువంటి వరాన్ని శ్రీకృష్ణుడు సంజయుడికి ప్రసాదించాడు. సంజయుడు మొత్తం భారత యుద్ధాన్ని చూస్తూ భీష్ముడు దేహాన్ని వదిలిన తరువాత అక్కడ ఉండటం ఇంకా అనవసరం అనిపించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ధృతరాష్ట్రుడికి జరిగిన విశేషాలన్నీ వివరిస్తూ ఉంటాడు. భీష్ముడి మరణం గురించి చెప్పి, ఇప్పుడు మొదటి రోజే కదా కృష్ణుడు పరమాత్మ అర్జునుడికి చెప్పింది అంటే, అజ్ఞానమనే చీకటిలో ఉన్నటువంటి అర్జునుడికి అమావాస్య నాడు ఉండేది చీకటిగా కృష్ణుడు బోధించాడు. అమావాస్య అన్న శబ్దానికి మనం వివరణ తీసుకుంటే, అమా అంటే కూడి, వాస అంటే ఉండటం. అర్జునుడి దగ్గర కృష్ణుడు ఉన్నాడు కనుక అంత అజ్ఞానంలోంచి కూడా బయటపడి నష్టో మోహ స్మృతిర్లబ్ధ పత్ ప్రసాదాత్ మయాచ్యుత చితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అంటాడు. మొత్తం భగవద్గీత విన్న తర్వాత నా మోహం అంతా పోయింది, నా అజ్ఞానం అంతా పోయింది, యుద్ధం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు 10 రోజులు గడిచింది అంటే అమావాస్య నుంచి 11వ రోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం ప్రారంభించాడు. ధృతరాష్ట్ర అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే ధృతం రాష్ట్రం ఏన సహ ఇది ధృతరాష్ట్ర. ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము, దేశము, ఏన అంటే ఎవరి చేత, సహ అంటే వాడు. ఎవరి చేత అయితే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. మనందరి చేత ఈ దేహము ధరింపబడినది కనుక మనమంతా ధృతరాష్ట్రులమే. అనగానే మీకు కోపం వస్తుంది, ఏమండి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, మేం కాదు కదా అంటే, మనమంతా జ్ఞానాంధులం. ఉత్తమమైన ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము. ఇలాంటి అజ్ఞానంలో ఉన్న ధృతరాష్ట్రుడికి సమ్యక్ జయ ఇది సంజయ. అన్నీ జయించినటువంటి సంజయుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బోధించాడు. అందుకే వ్యాసుడు భగవద్గీతను అర్జున విషాద యోగంతో ప్రారంభించాడు. శుభమా అంటూ అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తూ, భారతీయ సంప్రదాయం ప్రకారం దేన్నైనా శుభంతో ప్రారంభిస్తాం కదా, వ్యాసుడు విషాదంతో ఎందుకు ప్రారంభించాడు అంటే, రోగం ఉన్నప్పుడే యోగం జ్ఞాపకం వస్తుంది, విషాదం ఉన్నప్పుడే వివేకం కలుగుతుంది. వెన్ యు ఆర్ హ్యాపీ యు లిజన్ టు మ్యూజిక్, వెన్ యు ఆర్ సాడ్ యు అండర్స్టాండ్ ది లిరిక్స్. జీవితం అనే సంగీతాన్ని సవ్యంగా సాగుతున్నంత కాలము కేవలము విని ఆనందించే ప్రయత్నం చేస్తావు, కానీ అవరోధం కలిగినప్పుడు మాత్రమే ఆ జీవన సంగీతంలో ఉన్న సాహిత్యం ఏమిటో తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తావు. అందుకే మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే, ఏకాదశి అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటన్నింటినీ ఏకీకృతం చేసి ఉపవాసము, ఉప అంటే సమీపే, ఆయన సమీపంలో
కూర్చొని ఇంద్రియములను ఇంద్రియార్థములను పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాతపావక దగ్ధమన్మథ విగ్రహం అని మనం ఆ చంద్రశేఖరాష్టకంలో కూడా చదువుకుంటాం. 5 సుగంధభరితమైన వృక్షాలను, ఆ వృక్షాల నుంచి వచ్చిన 5 సుగంధభరితమైన పుష్పాలను ఆయన పాదాల దగ్గర ఉంచితే ఆయన ఏం చేస్తాడు? పాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం. నీలో ఉన్న మన్మథుణ్ణి, మనహా మథ ఇది మన్మథ, మన్మథ అంటే మనస్సును పదే పదే తొలిచేసేవాడు. వాడిని దగ్ధం చేసి బూడిదైపోయిన దాన్ని ఒంటికి రాసుకుంటాడు. అంటే ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. ఇలా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పటము అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని చేరుకోవాలన్న సంకల్పం నీలో దృఢంగా ఉన్నట్టయితే సాధన ప్రారంభించి ఈ ఇంద్రియములను ఇంద్రియార్థములను అన్నింటినీ ఆయన పాదాల దగ్గర ఉంచి నువ్వు ధృతరాష్ట్రుడు అన్న విషయాన్ని గమనించి, ధృతరాష్ట్రుడు ఏం చేశాడు అంటే తనది కాని తన తమ్ముడి రాజ్యాన్ని తన కొడుకే అనుభవించాలనుకున్నాడు. అలానే మనం కాని మన ఈ దేహాన్ని మనమే అని భ్రమసి అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం. అందుకోసమే 18 అధ్యాయాల భగవద్గీతను చెప్పాడు. మీరు గమనిస్తే భారతంలో పర్వాలు 18, యుద్ధం జరిగింది 18 రోజులు. భగవద్గీతలో అధ్యాయాలు 18. ఏమిటి 18 అని వ్యాసుడు 18 ఎందుకు తీసుకున్నాడు అంటే 8 మాయ సంఖ్య. 8ని మీరు గుణించి వచ్చే లబ్ధాన్ని కడిపితే మళ్ళీ 8 రాదు. 8 ఒకట్ల 8, 8 2 16, 1 6 కూడితే 7 వస్తుంది. కానీ 9 పరబ్రహ్మ సంఖ్య సంఖ్యాశాస్త్రంలో. 9ని గుణించి మళ్ళీ కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అంటే ఈ మాయ నుంచి ఆ మాధవుడి దగ్గరికి చేరుకో. మాధవుడు ఎప్పుడు జన్మించాడో మాయ కూడా అప్పుడే జన్మించింది. కృష్ణుడు పుట్టినప్పుడే ఆ యశోదాకు చేరినటువంటి మాయ కూడా జన్మిస్తుంది. కాబట్టి ఈ మాయను ఆ పరమాత్మలో ఏకం చేసి అద్భుతమైన ఆనందాన్ని నువ్వు పొందుము అని చెప్పేటువంటి అష్టవిధ ప్రకృతులు, భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఇయమ్మి భిన్నా ప్రకృతి రష్టత. ఈ 8 ప్రకృతులతో కూడిన మాయను ఆయనలో నువ్వు కలిపినప్పుడు సత్యము నిత్యము శాశ్వతము అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అన్న భగవద్గీత శ్లోకంలోని అర్థం నువ్వు అవగతం చేసుకోవాలన్న సంకల్పంతో వ్యాసుడు అద్భుతమైనటువంటి ఈ భగవద్గీతను భీష్మ పర్వంలో నిక్షిప్తం చేసి యది హాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి న తత్ క్వచిత్. ఏదైతే భారతంలో ఉంటుందో అదే ప్రపంచంలో ఉంటుంది, ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అది మాత్రమే భారతంలో ఉంటుంది అని భారతాన్ని ప్రతిజ్ఞ చేసి రాసి భారత సారాన్నంతా ఉపనిషత్ సారాన్నంతా ఈ భగవద్గీతలో నిక్షిప్తం చేసి మనకు అందించాడు. కనుక ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ గీతా జయంతిని మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటూ ఇంద్రియాలను మనస్సును ఆయన యందు కేంద్రీకరించి శ్రోత్రం చక్షుస్పర్శనించ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ ఇంద్రియాలన్నింటి మీద మనస్సు అధిరోహించి మనను అతలాకుతలం చేస్తుంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలన్న ఆలోచనతో మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనం ఈ గీతా జయంతి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉపవసించి 18 అధ్యాయాలను పారాయణ చేసి మరీ జరుపుకుంటాం. ఇంకొక విశేషం ఏమిటి అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి మీరు అన్నారు గీతా జయంతి అని, అర్జునుడే భారతంలో మళ్ళీ కృష్ణుడిని అడుగుతాడు, నువ్వు అద్భుతమైన గీతాసారాన్నంతా యుద్ధరంగంలో చెప్పావు, మళ్ళీ ఒకసారి చెప్పమని. స్మృత్య నాకు మళ్ళీ చెప్పటం నా వల్ల కాదు ఇప్పుడు, ఎందుకంటే ఆ ఏకాగ్రత ఇప్పుడు నాకు లేదు అని. కనుక మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు స్మృతిర్మే సంభవిష్యతి, ఆ స్మృతి ఇప్పుడు మళ్ళీ నాకు కలగదయ్యా, కనుక నువ్వు మళ్ళీ నీ అంతటా నువ్వే అధ్యయనం చేసుకోమని తెలియజేస్తాడు. కనుక అలాంటి అద్భుతమైన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత జయంతిని జరుపుకుంటూ జీవితాన్ని అద్భుతంగా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఇది జీవన వేదం అని మీరే ఇందాక మీ పోద్ఘాతంలో తెలియజేసినట్టుగా. అలాగే చర్చలో మరో ఆధ్యాత్మికవేత్త కూడా పాల్గొంటున్నారు, అన్నదానం సుబ్రహ్మణ్య శర్మ గారు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుందాం. నమస్కారం గురుగారు. చెన్నప్ప గారు, మహాభారతాన్ని పంచమ వేదంగా అంటారు కదా, మరి అందులోని ఈ యొక్క భగవద్గీతను 6వ వేదంగా పరిగణిస్తారు. అసలు ఎందుకు, దాని ప్రాధాన్యత ఏమిటి? 4 వేదాలు మనకు సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అయితే ఈ వేదసారం ముఖ్యంగా వేదసారమే మహాభారతం అంటారు. కానీ వేదం 4 వేదాలు ఏ ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నావో
యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సజత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. వేదం ఏం చేస్తుంది అంటే మనుర్భవ అని చెబుతూ ఉంది మనకు. అంటే మనిషివి కా అనే జ్ఞానాన్ని వేదం మనకు అందిస్తూ ఉంది. మరి 4 వేదాలు మనిషి ఎలా ఉండాలనో చెప్పినప్పుడు ఆ మనుషులు ఎలా ఉన్నారు, ఏమండి, ఎలాంటి మనుషుల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటివి, ఆ విషయాలన్నీ కూడా మనకు వేదాల్లో కనిపించవు. వేదంలో మనుష్య ధర్మమే ఉంటుంది కానీ మనుషులు కనిపించరు, పేర్లు ఉండవు, అక్కడ మనుషుల యొక్క పేర్లు ఉండవు. కాబట్టి కథారూపకంగా మనకు మహాభారతం అది ప్రసిద్ధమైపోయింది. అందుకే వేదసారం అంటారు కానీ వేదసారం కాదు, వేదమంతా సారమే నిజానికి చెప్పాలి అంటే. సారం అంటే రుచి అన్నమాట. 4 వేదాలు రుచికరమైనవే. మరి తింటే మరి వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే సామెత ఎందుకు పుట్టింది అంటే అందరికీ వేదం అందుబాటులో లేదు. కాబట్టి ఆ 4 వేదాలు అందుబాటులో లేని సమయంలో మహాభారతాన్ని ఎప్పుడైతే వ్యాసుడు ఏం చేసినాడంటే అసలు 4 వేదాలను 4 శిష్యులకు అందించాడు. అంతేకాదు స్వయంగా ఆయన సామాన్యులకు, ఆ కాలంలో సామాన్యులు ఎల్లకాలం ఉంటారు, అందరూ అన్ని కాలాల్లో పండితులు ఉండరు, విద్వాంసులు ఉండరు, వేదాలు అధ్యయనం చేసి అందరి సారాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తిశాలురు ఉండరు. కాబట్టి కథలంటే చెవులు కోసుకునే వాళ్ళు ఉంటారు. అది కథ కంచికి మనం ఇంటికి అనే సామెత పుట్టినప్పటికి కూడా కథలంటే చాలా కథలపూర్వకంగా చెప్పాలి. కాబట్టి వేదంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మంచి చెడులు 2 ఉన్నాయి. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయామృతమశ్నుతే అంటుంది. కాబట్టి వేదం చెప్తున్నటువంటి ఆ మంత్రముల యొక్క అర్థం ఏదైతే ఉందో దానికి నిదర్శనంగా మనకు భారతంలో పాత్రలు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు దుష్ట స్వభావానికి, ధర్మరాజు ధర్మస్వభావానికి కదా అంకితంగా ప్రతీకంగా మనకు కల్పిస్తారు. మంచి పాత్రలు చెడ్డ పాత్రలు ఉంటాయి. అయితే ఈ యొక్క కథల ద్వారా ఆ పాత్రల యొక్క మనస్తత్వాలను తెలుసుకొని మరి మనం ఎట్లా మెలగాలి అనేది మనకు భారతం బోధిస్తూ ఉంది. కాబట్టి వేదము ప్రబోధాత్మకమైన గ్రంథమే, ధర్మగ్రంథమే. అట్లాగే భారతం కూడా మనకు ప్రబోధాత్మకమైన గ్రంథమే. వేదాలు ఆధ్యాత్మిక గ్రంథములు, అవి సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు. అదేవిధంగా మనకు వేదముల తర్వాత ఉపనిషత్తుల తర్వాత దర్శనాల తర్వాత పురాణాల తర్వాత భారతాన్ని చెప్పుకుంటాం మనం. కానీ దర్శనాలను కానీ ఉపనిషత్తులను కానీ బ్రాహ్మణాలను కానీ ఆరణ్యకాలను కానీ వేదాల తర్వాత వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా మనం పంచమ వేదం అని చెప్పాము. కాదు 5వ వేదము అనడం మహాభారతానికి అది సమంజసంగా ఉంది నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే వేదం ప్రబోధించినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం భారతం కథల రూపంలో మనకిస్తుంది. కాబట్టి అది పంచమ వేదమైంది. తర్వాత భారతంలో నేను ఎప్పుడూ అంటుంటాను, భారతం భారతీయులదైతే భగవద్గీత ప్రపంచానిది. భారతం భారతీయులదైతే భారతీయులదే కదా భారతం. కానీ అందులో ఉన్నటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది ప్రపంచానికి సంబంధించింది. అంటే ప్రపంచ మానవుణ్ణి ఉద్ధరేద ఆత్మానం అన్నాడు. నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ మానవుడైనా కూడా ఉద్ధరింపబడాలంటే వాడు తప్పకుండా ధర్మాన్ని అనుసరించాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కాబట్టి మనకు భగవద్గీతను 6వ వేదమని అనరు కానీ పంచమ వేదంలోనే ఉంది, అంతే చాలది. పంచమవేద సారమే భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. మామూలు విషయం కాదు. కృష్ణుడు నా దృష్టిలో ఉపనిషత్తులను బాగా చదువుకున్న మొదటి విద్యార్థి అనిపిస్తుంది నాకు. ఆ విధంగా ఆయన దైవస్వరూపుడు కావచ్చు, కానీ మొట్టమొదలు బాగా చదువుకున్నాడేమో. ఉపనిషత్తులను గోవులుగా చేశాడు ఆయన. ఉపనిషత్తులను గోవులుగా చేసి ఆయన ఏం చేసినాడు, సర్వోపనిషత్తు దోగ్ధ గోపాలనందన. ఆ పాలు వెండి మొట్టమొదలు ఏం చేశాడు, దూడకు. ఎప్పుడైనా కూడా మనం ఆవు పాలు పిండినప్పుడు వెంటనే మన కోసం ఉపయోగించుకోం. అంత స్వార్థం మానవులకు లేదు. ఎవరైతే ఆవులను పెంచుకుంటారో వాళ్ళు మొట్టమొదలు పాలు వెండి ఆ దూడలకు పొయ్యాలి, ఆ తర్వాతనే ఇతరులకు ఇవ్వాలి.
ఇది ప్రపంచ ధర్మం అన్నమాట. కాబట్టి కృష్ణుడు కూడా ఏం చేశాడు, ఈయన ఉపనిషత్తులను గోవులుగా చేసి ఆయన ఆ దుగ్ధం, ఆ క్షీరం ఏదైతే ఉన్నదో అది క్షీరామృతమే, నిజంగా అమృతమే అనుకోవాలి. అమృతం అంటే జ్ఞానం అమ్మ, అమృతం అంటే పరమాత్మ అనర్థం. ఏ జ్ఞానం ద్వారా పరమాత్మను చేరుకుంటామో ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది. కాబట్టి ఆయన జ్ఞానామృతాన్ని ఏం చేశాడో మొట్టమొదలు ఆ పాల రూపంలో అర్జునుడికి తాగించి మనకిచ్చాడు. కాబట్టి కేవలం అర్జునునికి ఉపదేశం చేశాడేమో కానీ నాకు అనిపిస్తుంది అది సర్వమానవులకు గొప్ప ఉపదేశ గ్రంథంగా మనం భగవద్గీతను సమ్మతించవలసిన అవసరం ఉన్నది. గీత మారుస్తుంది. అది భగవంతుని నోటి నుంచి వచ్చినటువంటి గీత, అది మామూలు గీత కాదు. అది ఏమండి, ఒట్టి గీతలు కావవి, ఎన్నో గీతలు ఉన్నాయి మనకు. వశిష్ఠ గీత, చాలా గీతలు ఉన్నాయి, అష్టావక్ర గీత కదా, ఇవన్నీ శివగీత, ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్ని గీతల్లోకెల్లా ఇదే గొప్పది. ఎందుకంటే కృష్ణుడు 18 అధ్యాయాల్లో ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది, మహత్తరమైనటువంటిది. అంటే వేదముల యొక్క ప్రభావం భగవద్గీత ఉన్నది, సాక్షాత్తు ఉన్నది. ఎట్లా అంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతస్సమాహ, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతస్సమాహ అని చెప్తూ ఏవం త్వయి యాతాతత్యతో నలిప్యతే నరే అంటాడు. అక్కడ వేదం ఏం చెప్తుంది అంటే నీవు 100 ఏళ్ళు జీవించు సత్కర్మలు చేస్తూ, అంటే ధర్మాన్ని తప్పకుండా నీవు పనులు చేస్తూ 100 ఏళ్ళు జీవించు అని వేదం చెప్తుంది. అదే భగవద్గీత కూడా చెప్తుంది. చూడండి, కుర్వన్నేవేక దీంట్లో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వకర్మణి అని చెప్తుంది. కాబట్టి వేదం ఏం చెప్తుందో భగవద్గీత అదే చెప్తుంది. కాబట్టి అది మీరు పంచమ వేదం అనండి, షష్టమ వేదం అనండి, అష్టమ వేదం అనండి, ఏదైనా సరే వేదం అంటే ఏమిటి తెలుసుకున్నదగింది అని అర్థం. దానికి ఒప్పి మనం అనుకుంటాం వేదానికి పేరు ఎవరు పెట్టారో ఏమో మనకు తెలియదు, కానీ అది పరమాత్మ ముఖం నుంచి వచ్చింది కాబట్టి వేదం అంటే తెలుసుకున్నదగింది అని. అది భగవద్గీత అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి గానం. అది నిజానికి అది మంత్రపూర్వకంగా వేదాలు ఉంటే మరి గేయపూర్వకంగా ఉన్నాయి భగవద్గీత అని నేను అనుకుంటాను. కాబట్టి మీరు అన్నట్టుగా మనం వేదాల తర్వాత భగవద్గీతనే మనం ఏమండి కేవలం శిరోధార్యమే కాదు, కేవలం పారాయణ గ్రంథమే కాదు, అది ఆచరణాత్మకమైనటువంటి గ్రంథం అన్నమాట. ప్రతి మాట కూడా అన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు, శ్రద్ధవంతునికే జ్ఞానం అందుతుంది అంటాడు. అక్కడ వేదం కూడా అదే చెప్తూ ఉంది, ఎవడు శ్రద్ధ కలిగిన వాడో వానికే జ్ఞానం కలుగుతుంది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ వేదం చెప్పిన విషయాలు చాలా వరకు మనకు భగవద్గీతలో కనిపిస్తున్నాయి. కనుక వేదాల తర్వాతన మనం భగవద్గీతను, నిజానికి హిందువులకు వేదమే మత గ్రంథం, సాంస్కృతిక గ్రంథం, సంప్రదాయం, సనాతన ధర్మానికి పట్టుగొమ్మలైనటువంటి వేదాలనే మనం ప్రమాణ గ్రంథాలుగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం దేని మీద ప్రమాణం చేసి చెబుతున్నాం? మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నామంటే చూడండి, భారతీయులు తెలుసుకోవడానికి ఆ మంత్రార్థాన్ని డైరెక్ట్గా తెలుసుకోలేము మనం. మంత్రార్థం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఋషులు, మంత్రద్రష్టారయ ఋషయ అని దీని వ్యుత్పత్తి అన్నమాట. కాబట్టి ఆ మంత్రార్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ మనకు మంత్రార్థము తెలుసుకునే అవకాశము లేని సమయంలో మరి మళ్ళీ అంతేనమాట, ఆ మంత్రార్థానికి దూరంగాలే వీళ్ళు ఆ మంత్రార్థాన్ని భగవద్గీత శ్లోకాల్లో చూస్తూ ఉన్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ఇది భారతీయుల అదృష్టం అనుకోవచ్చు. ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పడం వల్ల ప్రపంచం మానవుని యొక్క అదృష్టంగానే నేను భావిస్తాను. అందుకే భగవద్గీత వేదాలను పాఠ్యగ్రంథంగా మనం చదవలేము, వేదాలను పాఠ్యగ్రంథాలు కదా, కానీ భగవద్గీతను పాఠ్యగ్రంథంగా చదివే అవకాశం ఉంది. కాబట్టి ఇది వేదం తర్వాత మనం చెప్పుకొనదగినటువంటి వేదంగా భావించవచ్చు. అంతేకాదు మన వేదనను తొలగించే వేదం భగవద్గీత అని చెప్పుకోవచ్చు. చాలా చక్కటి మాట అన్నారు ఇందాక మీరు. వేదాల సారమే ఈ భారతము, భగవద్గీత కూడా కథలుగా, అంటే వేదాన్నే కథలుగా చక్కగా మనకి కథల రూపంలో ఇచ్చారు ఋషులు అని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు. బాగుంది. అలాగే అన్నదానం గారు,
గీతా జయంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఒక పుస్తకాన్ని మనం జయంతి కింద జరుపుకోవడం అంటే ఆ పుస్తకం ఎంత గొప్పది, ఎంత చక్కటి విషయాలు అందులో ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. మనం ఎందుకు ఆ విధంగా జరుపుకుంటామో ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారా? భారతీయ ధర్మంలో భగవంతుడు అవతరిస్తాడు, భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారంటే గుణాలు ఉన్నాయి కాబట్టి, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన చేస్తారు. అలాగే గ్రంథాన్ని ఆరాధించటము అంటే సాధారణంగా ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఒక భారతదేశంలోనే భగవద్గీత అవతరించింది అని మనం చెప్తూ ఉంటాం. ఇందాక చెప్పారు కదా భగవద్గీత అవతరించినటువంటిది. వాస్తవానికి ఈ రోజున సమాజంలో భగవద్గీత అనేటువంటిది ఒక కల్పితము, భారత రామాయణాలన్నీ కూడా కల్పితములు అనేటువంటి ఒక దుష్ప్రచారం కొనసాగుతున్నది. ఈ భ్రమ నుంచి సమాజం బయటికి రావాలి. ప్రజలు వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. సుమారుగా కలియుగ ప్రారంభానికి ఒక 38-40 సంవత్సరాలకు పూర్వము ఈ భగవద్గీత బోధింపబడింది. అయితే దీన్ని కృష్ణుడు బోధించినప్పటికీ కూడా ప్రచారంలో కృష్ణగీత అనల, దీన్ని భగవద్గీత అన్నారు. అంటే భగవంతుని యొక్క వాణి. ఇది సర్వ ఆర్ష వాంగ్మయానికి సంబంధించినటువంటి సముచ్చయం. ఏ వాంగ్మయానికి సంబంధించిన, ఏ ఆర్ష ధర్మానికి సంబంధించిన విషయమైనా కూడా ఈ భగవద్గీతలో మనకి లభ్యమవుతుంది. కాబట్టి సర్వ వేదముల, సర్వ ఉపనిషత్తుల, అంటే సర్వ వేదాంత సారమంతా కూడా భగవద్గీతలో ఉన్నది. మానవుడు మాధవుడు కావటానికి, నరుడు నరమృగం కాకుండా, నర పశువు కాకుండా నరోత్తముడు కావటానికి కావలసినటువంటి గుణములను బోధించేటువంటిది ఏమిటంటే భగవద్గీత. ఇది సుమారుగా నేటికి, అంటే ఈ కలియుగంలో మనం చూసినప్పుడు 5160 సంవత్సరాల క్రితము బోధింపబడినటువంటిది ఈ లోకానికి అందినటువంటి ఒక పవిత్ర గ్రంథం. మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచన చేయాలి, ఏం చెయ్యాలి అంటే హిందువులు ఏం చెయ్యాలి అని చెప్పలా భగవద్గీత, మానవుడు అని చెప్పింది. కాబట్టి భగవద్గీత విశ్వజనీనమైనటువంటి గ్రంథం, విశ్వమునకు అంతటికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి గ్రంథం. అందుకే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన ఆంగ్ల సాహిత్యం గురించి చెప్తూ భగవద్గీత వంటి పవిత్రమైన గ్రంథము ఆంగ్ల సాహిత్యంలోకి అనువదింపబడింది కాబట్టి ఆంగ్ల వాంగ్మయము పరిపుష్టమైంది అన్నాడు. అంటే పాశ్చాత్యులు కూడా భగవద్గీత యొక్క గొప్పదనాన్ని ఎంతగా గ్రహించి వాళ్ళు ప్రశంసించారో ఈ రోజున ప్రపంచం అంతా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత సద్గుణమైనటువంటి విషయాలన్నీ కూడా మానవుడు ఒక సాధకుడు కావడానికి, మానవుడు జ్ఞానాన్ని పొందడానికి, నిష్క్రియుడైనటువంటి మానవుడు క్రియాశీలుడు కావటానికి, అంటే కర్మ మార్గంలో పయనించటానికి, ధ్యానం చేసి ఒక మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాలు కూడా భగవద్గీత గ్రంథంలో బోధింపబడ్డాయి, భగవద్గీత గ్రంథంలో కూర్చారు. కృష్ణుడు ఆ విధంగా ప్రబోధించాడు. కాబట్టి మానవుణ్ణి శ్రేష్ఠుడుగా, యోగ్యుడుగా, ఉత్తముడుగా తయారు చేసేటువంటి ఒక పవిత్ర గ్రంథము ఈ భూమి మీద, ఈ భారత భూమి మీద ప్రబోధింపబడినటువంటిది. కాబట్టి ఇది సర్వకాల సర్వావస్థలలో మానవుడికి ఒక దిశాదర్శనం చేసేటువంటి ఒక పవిత్ర గ్రంథము. కాబట్టి ఇది అవతరించింది. దీనిని భగవంతుణ్ణి ఎంత పవిత్రంగా మనం ఆరాధిస్తూ ఉన్నామో, భగవద్వాణి అయినటువంటి భగవద్గీత, దీన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి దీనిని ఆరాధించేటువంటి ఒక సంస్కృతి ఈ దేశంలో వికసించింది. దీన్నే తర్వాత మనం చూసినప్పుడు ఈ రోజున సిక్కు సంప్రదాయంలో మనుషులను గురువుగా తీసుకోకుండా వాళ్ళు ఏం చేశారు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాన్ని ఆరాధించటం అంటే భగవద్గీత ఏం చెప్తున్నదంటే కేవలము పూలు వేయటము, కొబ్బరికాయ కొట్టటము, అగరబత్తి చూపించడం అని కోరుకోలే భగవద్గీత. ఇది ఒక అనుష్ఠాన వేదాంతం, అంటే ఒక ఆచరణ యోగ్యమైనటువంటి, ఆచరింపదగినటువంటి, ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా మానవులు ఆచరించాలి, అనుష్ఠానపరులు కావాలి. కాబట్టి భగవద్గీత ఏమిటి అంటే ఒక అనుష్ఠాన వేదాంతము. దీనిని
ఈ లోకంలో ప్రజలు స్వీకరించారు కాబట్టి భగవత్ స్వరూపంగా భావిస్తూ గీత అవతరించినటువంటి ఈ పవిత్రమైనటువంటి శుభదినాన భగవద్గీతను పూజిస్తూ భగవద్గీతలో ఉన్నటువంటి చెప్పినటువంటి గుణముల స్వరూపంగా మానవుడు తయారు కావాలి అని భావిస్తూ, వేదాల్లో ఏం చెప్తూ ఉంటారంటే శివో భూత్వా శివం యజేత్ అంటారు. శివుణ్ణి పూజిస్తున్నాము అంటే శివుని యొక్క గుణగణాలను మనం పొందాలి. రామో భూత్వా రామం యజేత్. అలాగే భగవద్గీతను మనం పూజిస్తున్నాము అంటే భగవద్గీతలో ఏ పవిత్రమైన విషయాలు చెప్పారో, ఏమిటవి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు అనేటువంటి మూడు కూడా నరకానికి ద్వారాల వంటివి. ఏతత్రయం త్యజేత్, ఈ మూడిటిని విడిచిపెట్టండి, మానవుడు శ్రేష్ఠుడు కండి. ఇది భగవద్గీత చెప్పింది. కాబట్టి భగవద్గీతను పూజిస్తున్నామంటే మానవులు ఆ విధమైనటువంటి స్వభావాన్ని, సద్గుణాలను అలవర్చుకోవాలి అనేటువంటి ఒక పవిత్రమైన భావనతో భగవద్గీతను మనం పూజిస్తున్నాం. ఇదే సంప్రదాయాన్ని సిక్కు మతస్థులు మనుషులను వాళ్ళలో ఉన్నటువంటి యోగ్యులైనటువంటి వాడు గురు పరంపరతో ఆపేసి దశమ గురువుగా ఈ గురు గ్రంథ సాహెబ్ని వాళ్ళు పవిత్రమైనటువంటి గ్రంథంగా గురువుగా వాళ్ళు స్వీకరించారు. అలా భారత జాతిలో సమస్త మానవాళికి కూడా మార్గదర్శనం చేసేటువంటి విశ్వ గ్రంథము కాబట్టి దీనిని భగవత్ స్వరూపంగా మనం పూజిస్తున్నాం. ఇందులోది మతము, కులము, ప్రాంతము, దేశము అనేటువంటి భేదం లేకుండా విశ్వ మానవాళి ఇందులో ఉన్నటువంటి విషయములను గ్రహించి ఆచరణ యోగ్యం చేసుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది. అందుకోసం భగవద్గీతను మనం పూజిస్తాం. మానవుడు ఉత్తముడుగా తీర్చిదిద్దబడేది ఈ యొక్క భగవద్గీత వలన. అందుకనే భగవద్గీత పూజనీయమైనది. ఎందరో చెప్తూ ఉంటారు, ఎందరో ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. భగవద్గీత అనేది ఎప్పుడూ కూడా నిత్యం పారాయణ చేయవలసినది అని. కానీ చాలామంది కూడా మరణం తర్వాత ఎవరో చనిపోతే వాళ్ళకి ఈ యొక్క భగవద్గీతను పెట్టడం, వినిపించడం, మనం ఏదైనా ఎక్కడైనా భగవద్గీత వింటే అక్కడ మరణం జరిగింది, అక్కడ ఎవరో చనిపోయారని అనుకోవడం చూస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు సమంజసం గురుగారు? ఇది చాలా బాధాకరమైన, దురదృష్టకరమైన పరిణామం. అంటే భగవద్గీత పట్ల అవగాహన లేకుండా, భగవద్గీతలో ఏముంది, భగవద్గీత ఏ సందర్భంలో చెప్పారు, ఏ లక్ష్యంతో చెప్పారు అనే ఆలోచన మానేసి ఏదో పోయిన ప్రాణికి ఏదో మోక్షం భగవద్గీత వింటే వస్తుంది కాబట్టి పోయినవాడు ఏం వింటాడు? పోనీ అక్కడ ఉన్న వాళ్ళకి మరణం దుఃఖం కాకుండా ఉండాలనే భావం కోసం భగవద్గీత వినాలి అనే ఒక భ్రాంతి ఏర్పడిన కారణం చేత ఇలా జరుగుతుంది. ఇది గతానుగతికంగా విచక్షణ లేకుండా ఎవరో ఒకరు చేశారు కాబట్టి మిగతా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. నిజానికి భగవద్గీత మరణం తర్వాతది కాదు, జీవితానికి మరణానికి మధ్యలో ఉన్నది. యుద్ధరంగంలో ప్రబోధించాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. యుద్ధం అంటే ఏమిటి? జీవితం పూర్తయి మరణానికి సిద్ధపడి యుద్ధరంగంలో చేరాడనమాట. అంటే మానవ జీవితం అంతా కూడా యుద్ధరంగమే. పుట్టిన పిల్లవాడికి మరి ఇలా ఉంటాడు, వాడు బోర్ల పడడానికి పెద్ద యుద్ధం చేస్తాడు, చాలా ప్రయత్నం చేస్తాడు. బోర్ల పడితే పండగ చేస్తాం మనం. పాకడానికి యుద్ధం చేస్తాడు, నడవడానికి యుద్ధం చేస్తాడు. మరి చదువు వరుసగా ఒక్కొక్క మెట్టు ఏదో ఇంటర్మీడియట్, ఎంటెక్, తర్వాత బీటెక్, ఎంటెక్, ఈ ఎంసెట్ మధ్యలో ఇవన్నీ ప్రతిదీ యుద్ధమే కదా. జీవితం అంతా యుద్ధరంగమే. అంటే యుద్ధం నిర్వహించడం ఎలాగో తెలియాలి, జీవితం అనే యుద్ధాన్ని నిర్వహించడం ఎలాగో తెలియాలి. అందుకోసం పుట్టింది తప్ప భగవద్గీత. వ్యాస మహర్షి ఓ చమత్కారం చేశాడు మహాభారతంలో అంశం కదా భగవద్గీత. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి. ఏదో పార్థుడు అనే పేరుంది, ఇంకో పేరు, చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లల్లో అర్జునుడికున్న పేర్లల్లో నరుడు అని ఒక పేరుంది. పరమాత్మ ఎవరికి చెప్పాడు? నరుడికి చెప్పాడు. అంటే అర్జునుడనే నరుడికి మాత్రమే కాదు, నరుడనే పేరు కలిగిన అర్జునుడికి కాదు, అర్జునుడిని వంకగా పెట్టుకుని ప్రపంచంలో ఉన్న సమస్త నరులకి చెప్పాడు, సృష్టిలో ఉన్న నరులందరికీ చెప్పాడు. చెప్తే ఏం జరిగింది, దాని ఫలితం ఏమిటి అంటే నరుడు ఏమయ్యాడు అంటే అర్జునుడికే ఇంకో పేరుంది, విజయుడు అని. నరుడు విజయుడయ్యాడు. అంటే యుద్ధంలో గెలిచాడా? కృష్ణ పరమాత్మ చేసిన ప్రబోధం వల్లే గెలిచాడా అంటే యుద్ధంలో గెలవడం విజయం కాదు, కర్తవ్యం పాటించలేని స్థితి నుంచి కర్తవ్యాన్ని సక్రమంగా తెలిసి పాటించగలిగిన స్థితికి ఎదిగాడు. అది విజయం అంటే. నరుణ్ణి విజయుణ్ణి చేసింది నారాయణుడి ప్రబోధం. నరుణ్ణి విజయుణ్ణి చేసిన నారాయణుడి ప్రబోధం
భగవద్గీత. ప్రతి నరుడు విజయుడు కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కర్తవ్యం ఏమిటి, దాని తీరుతెన్నులు ఏమిటి, ఇవి తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఎవరు చెప్పాలి కర్తవ్యం మనకి? భగవంతుడే చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎన్నో గీతలున్నా దీనికి మాత్రమే భగవద్గీత అనే పేరు వచ్చింది. మిగతా గీతలకి ఆ చెప్పిన వారి పేరుతో అష్టావక్ర గీత, ఓ శివగీత, రామగీత, అవధూత గీత ఇలాంటి పేర్లు ఉన్నాయి. చెప్పిన వారి పేరుతో ఉంది. మరి శ్రీకృష్ణ గీత అనాలి కదా, భగవద్గీత అన్నారు. అంటే చెప్పినవాడు నారాయణుడు, విన్నవాడు నరుడు. వింటే కలిగే ప్రయోజనం నరుడు విజయుడు కావడం. ప్రతి మానవుడు కర్తవ్య నిర్వహణ కౌశలాన్ని పెంచుకోవడానికి భగవద్గీత వచ్చింది. ఇది మరచిపోయి మనం ఏదో మరణించిన చోట పెడితే ఏదో పోయిన వారికి శాంతను, విన్నవారికి ధైర్యమనో ఒక భ్రాంతి ఏర్పడిన కారణం చేత అలా జరుగుతోంది. కానీ ఈ విధానానికి ఇకనైనా మనం స్వస్తి చెప్పి మానవులు మంచి దారిలో మళ్లింప చేసుకుని తమ జీవితాలను భగవద్గీత ధైర్యాన్ని ఇచ్చేది, ధర్మాన్ని తెలియజేసేది, కర్తవ్య ప్రబోధాన్ని అందించేది, దైనందిన జీవితానికి కొత్త వెలుగును ప్రసరింపచేసేది భగవద్గీత అన్న దృష్టితో భగవద్గీతను పెద్దల ద్వారా తెలుసుకోవాలి, స్వయంగా అధ్యయనం చేయాలి. అప్పుడు ఈ జాతికి భగవద్గీత వల్ల యథార్థమైన ప్రయోజనం కలుగుతుంది. ఏ నరుడు ఈ ప్రయత్నం చేస్తాడో ఆ నరుడు విజయుడు కాగలుగుతాడు. అందుకని అర్జునుడికే నరుడు విజయుడు అనే 2 పేర్లు చెప్పడంలో వ్యాసమహర్షి పరోక్షంగా ఓ చమత్కారమైన సందేశాన్ని సూచనప్రాయంగా మనకు అందిస్తున్నాడు అని మనం గమనించవచ్చు. బాగుంది. భగవద్గీత ఎప్పుడైనా ఎవరైనా చాలా చక్కగా చదువుకోవచ్చు. ఓకే, అలాగే రామకృష్ణ గారు, ఈ యొక్క భగవద్గీత చదవడానికి ఏదైనా నిర్దిష్టమైన సమయం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎప్పుడు చదవాలి అని ఏదైనా తెలియచేశారా? ఇప్పుడే చక్కగా వివరించారు. అష్టాదశ పురాణాన్ని నవ వ్యాకరణాన్ని చ నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం అని చెప్తుందండి స్కాంద పురాణం. అష్టాదశ పురాణాలను, నవ వ్యాకరణాలను, 4 వేదాలను మథించి ఆ సారాంశాన్నంతా భారతంగా అందిస్తే ఆ భారతం యొక్క హృదయాన్ని భగవద్గీతలో తెలియజేసి నీ అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతే అన్న అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించాడు వ్యాసుడు భగవద్గీతలో. ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం స్మృతం తత్రాహం నిశ్చితం బ్రూహిం నివసామి సదైవహి అన్నాడు కృష్ణుడు. ఎక్కడైతే భగవద్గీత పారాయణ చేయబడుతుందో, ఎక్కడైతే భగవద్గీత అధ్యయనం చేయబడుతుందో, ఎక్కడైతే భగవద్గీత గురించి చర్చ జరుగుతుందో అక్కడ కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు కావాలి అనుకుంటే భగవద్గీత పారాయణ చేయాలి. ఇక సమయం అంటే ఆయన ఎల్లవేళలా నీ మనస్సులో ఉంచి నిన్ను ముందుకు నడిపించుకోవాలన్న సంకల్పం నీలో కలిగినప్పుడల్లా భగవద్గీత పారాయణ చేయాల్సిందే. నేను మా నాన్నగారు రోజు 2 అలా బ్రహ్మముహూర్తంలో లేచి చదువుతూ ఉంటే ఏం చదువుతున్నారని ప్రశ్నించాను. భగవద్గీతనా అన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా అదే చదువుతున్నారు. ఏంటి ఎప్పుడు మీరు భగవద్గీత పారాయణ చేస్తారు ఏంటంటే, ఎప్పుడు చదివినా ఒక కొత్త సత్యం తెలుస్తుంది. దీనికి ఏమిటి ఉదాహరణ అంటే, అద్భుతమైన అథ చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ అంటూ హత్వా పాపం అవాప్స్యసి. నీ స్వధర్మాన్ని విడిచి నువ్వేది చేసినా సరే అది నీకు పాపమే ఇస్తుంది. ఇది గురు గోవింద్ సింగ్ను మోటివేట్ చేసింది. గురు గోవింద్ సింగ్ ఏం చేస్తున్నాడు, తన బాణాలకు బంగారపు పూత పూస్తున్నాడు. శిష్యుడు వచ్చి అడిగాడు, గురువుగారు ఎంత పిచ్చి పని చేస్తున్నారు, ఎవరైనా బాణానికి బంగారపు పూత పూస్తారా? ఇది పోయి శత్రువు గుండెల్లో గుచ్చుకుని వాడు మరణిస్తాడు, దాని ద్వారా మనకొచ్చే లాభం ఏముంది అంటే, గురు గోవింద్ సింగ్ ఏమన్నాడంటే, నా ధర్మాన్ని నిర్వర్తించి రక్షించటం కోసం నేను శత్రువును వధిస్తూ ఉన్నాను. విగత జీవుడైనటువంటి ఆ శత్రువు సరి అయిన దహన సంస్కారం లేకుండా ప్రేతము భూతము పిశాచము అయి సమాజాన్ని పట్టి పీడిస్తే దానికి బాధ్యత నేనే వహించాలి. అందుకే వాడి దహన సంస్కారానికి అవసరమైనటువంటి ధనాన్ని వాడి హృదయంలో చేరుస్తూ వాడిని అంతచేసి నా ధర్మాన్ని నేను కాపాడుతున్నాను. ఇలా ధర్మాన్ని కాపాడటం కోసం అనునిత్యమును అధ్యయనం చేయాల్సిన అద్భుతమైన వాంగ్మయం భగవద్గీత. యజ్ఞశిష్టాశినస్సంతు ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. నువ్వు ప్రతిరోజు యజ్ఞంగా నీ జీవితాన్ని గడపాలి. యజ్ఞంలో మిగిలిన అవశిష్టాన్ని మాత్రమే నువ్వు ఆహారంగా స్వీకరించాలి. 5 యజ్ఞాలు ప్రతిరోజు చేయాలి. ఇలా దీన్ని ఒక అద్భుతమైన మహానుభావుడు భూమండలం మీద ఆవిష్కరించడం కోసం ఉపయోగపడింది ఈ శ్లోకం. నరహరి భావే ప్రతినిత్యము
ఒక యజ్ఞం చేస్తూ ఉండేవాడు. 12 ఏళ్ల కొడుకు తల్లి దగ్గరికి వచ్చి ప్రశ్నించాడు, అమ్మ రోజు ఇంటికి ఎవరెవరో వచ్చి భోజనం చేస్తూ పోతున్నారు, వాళ్ళకేమో అప్పుడప్పుడు చేసిన రొట్టెలను నెయ్యి వేసి అద్భుతమైన కూరలు వేసి పెడుతున్నావు, నేను భోజనాన్ని చేసి వచ్చేసరికి ఎండిన రొట్టెలు పెడుతున్నావు, ఇదేమన్నా న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా రుక్మిణీబాయి ఒక మాట చెప్పింది, మీ నాన్నగారు ఒక అద్భుతమైన యజ్ఞం చేస్తున్నాడు, ఊరిలోకి వచ్చేటువంటి అన్నార్తులకు ఆహారం ఇచ్చిన తరువాత మనమంతా భుజించాలన్నటువంటి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. గృహస్థ ధర్మంలో ముగ్గురము భాగస్వాములవే. నీకు ఎండిన రొట్టెలన్నా దొరుకుతున్నాయి, ఒక్కొక్క రోజు అతిథులు ఎక్కువగా వచ్చిన రోజు మేమిద్దరం పస్తు పడుకుంటున్నాము అని చెప్పి ఆ పిల్లవాడే అనంతరము 80 సంవత్సరాలు బ్రతికి కొన్ని లక్షల ఎకరాలను సంపాదించి దానం చేసి యోగం ద్వారా స్వేచ్ఛామరణాన్ని పొందిన వినోబా భావే. ఎందుకని ఈ ఉదాహరణలు మీకు చెప్తున్నాను అంటే, భగవద్గీత ఎప్పుడు చదవాలి అంటే ఎప్పుడూ చదవాలి. ఈవెన్ మనము ఒక మృత జీవుడి దగ్గర కూడా భగవద్గీత ఎందుకు పెడతామో తెలుసా? వాడు చావలేదు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుత అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాసతే గతాసు నగసాసు చంచ నానుశోచంతి పండితా అని మొట్టమొదట ఉపదేశం చేసేటప్పుడు కృష్ణుడు చెప్పిన 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. నువ్వు బతికున్న వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, చనిపోయిన వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా నువ్వు కనుక బాధపడితే నువ్వు పండితుడివి కాదు. మరి బతికున్న వాళ్ళ గురించి బాధపడక, చచ్చిన వాళ్ళ గురించి బాధపడక ఎవరి గురించి బాధపడాలి అంటే, బాధపడాల్సిన అవసరం లేని ఆనంద స్వరూపం నీది అని తెలియజెప్పటం కోసమే అక్కడ కూడా మనం పెడతాం. కానీ అక్కడ పెట్టి మిగతా అన్ని చోట్ల మానేయటం అనేది మూర్ఖత్వం. కనుక ఎప్పుడు చదవాల్సింది, అధ్యయనం చేయాల్సింది, ఆచరించాల్సిన అనుష్ఠాన వేదాంతం భగవద్గీత తల్లి. చక్కటి ఉదాహరణలతో అంటే ఏ సమయంలోనైనా ఈ భగవద్గీతను చదువుకోవచ్చని తెలియచేశారు. అంటే అప్పుడప్పుడు మొదలు పెడుతున్న వారికి ఇంకొక సందేహం ఉంటుంది, ఏ స్తోత్రం చదువుకోవాలన్నా నియమాలు ఏమన్నా ఉంటాయా, ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ తలెత్తుతూ ఉంటాయి. ఇదే విధంగా భగవద్గీత ప్రశ్న ఉందా? యాక్చువల్గా మనం వేదాన్ని ప్రభు సంహిత అంటాం, భారతాన్ని మిత్ర సంహిత అంటాం, కావ్యాన్ని కాంతా సంహిత అంటాం. ఎందుకు అంటే వేదము ప్రభు సంహిత అని ఎందుకు పిలువబడిందంటే, శాసతే ఇది శాస్త్రం, శాసించినట్టు సత్యం వద ధర్మం చర అని చెబుతుంది. వేదాన్ని అధ్యయనం చేసే అవకాశం అందరికీ దొరకదు. ఇక భారతాన్ని మిత్ర సంహిత అని ఎందుకంటారంటే, ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి, ధర్మరాజు ధర్మాన్ని పాటించాడు, అద్భుతమైన విజయాన్ని పొందాడురా, నువ్వెందుకు ధర్మాన్ని వదిలేస్తావు అని ఒక మిత్రుడికి చెప్పండి. ఇక కావ్య సంహిత అంటే అలంకారాలతో యవతవీభీత హరిణేక్షణ వంటి చరించద విన్నగాగ్రమున భూసురుడనే ప్రవరాఖ్యుడ అంటూ ఒక అద్భుతమైనటువంటి కథ ద్వారా ఒక ప్రేయసి ప్రియురాలికి చెప్పిన విధంగా మనకు కథ నడిస్తే దాన్ని కాంతా సంహిత అంటారు. భగవద్గీతను ఆత్మ సంహిత అంటారు. అంటే ఎవరు ఎవరికి చెప్పక్కర్లా, అది చదివితే నీకే నువ్వు చేయాల్సిన పని ఏంటో అర్థమవుతుంది. అందుకే గాంధీ మహాత్ముడు ఒక పాట అంటాడు, నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఏం చెయ్యాలో తెలియక అవస్థపడుతున్న నేపథ్యంలో భగవద్గీత తెలుస్తాను, అక్కడి శ్లోకమే నాకు మార్గదర్శకం అవుతుంది. కాబట్టి నియమాలు, శుచి అనేది ఏ ఆర్షవాంగ్మయాన్ని పాటించినప్పుడైనా, చదవాల్సి వచ్చినప్పుడైనా పాటించాల్సిన నియమం. స్నానం చేసి చక్కగా బ్రహ్మముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం వస్తుంది. మిగతా సమయాల్లో చదవద్దని కాదు, స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా కూర్చొని శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చెలాజన కుచోత్తరం అని భగవద్గీతలో ఎలా అధ్యయనం చేయాలో కూడా చెప్తాడమ్మా. కాబట్టి భగవద్గీత అనేది మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్. శుచి మాత్రమే నియమం, అది చదివితే తెలుస్తుంది మనకి ఏది చేయాలన్నది. బాగుంది గురుగారు. అలాగే చెన్నప్ప గారు, యుద్ధరంగంలోనే ఈ యొక్క భగవద్గీతను చెప్పారు శ్రీకృష్ణుడు. మరి అది యుద్ధాన్ని ప్రేరేపిస్తూ, అంటే హింసావాదాన్ని ప్రేరేపిస్తుంది అని అంటారు, అది నిజమేనా గురుగారు? క్షాత్రం అనేది క్షత్రియుని యొక్క ధర్మం. క్షాత్రం బ్రహ్మ మెరిగిన వాడే బ్రాహ్మణుడు, ఆర్తరక్షకుడగును క్షత్రియుడు, అన్ని దిశలకు వెడలు వైశ్యుడు, విమల సేవా పరుడే శూద్రుడు. అసలు మామూలు విషయం కాదు ఇది. ఏమిటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు, క్షాత్రశక్తి ఉన్నటువంటి వాడిని క్షత్రియుడు అన్నారు, వ్యాపార దక్షత వాణిజ్య దక్షత ఉన్నటువంటి వాడిని వైశ్యుడు అన్నారు,
సేవా ధర్మాన్ని నిర్వహించేవాడిని శూద్రుడు అన్నారు. ఇక్కడ యుద్ధానికి ప్రేరేపించింది ఎవరు? హింసకు అనుకూలంగా ఉన్నది ఎవరు? అధర్మానికి పాల్పడింది ఎవరు? 5 ఏళ్ళు కూడా ఇవ్వము, సూది మొనమోపినంత భూమిని కూడా ఇవ్వమని అన్నది ఎవరు? నిజానికి మన శత్రువు సజ్జనుడైతే సద్గుణవంతుడైందే ద్వేషోపి సమ్మతశిష్ట అని కాళిదాసు రఘువంశంలో చెప్తాడు. సద్గుణాలు కలిగి ఉంటే ఆ శత్రువును కూడా నేను ప్రేమిస్తాను, అతన్ని గౌరవిస్తాను అన్నాడు. ఇక్కడ ఏ ఒక్క మంచి గుణమైన కౌరవుల్లో ఉందా? అసలు దుర్యోధనుణ్ణి సంతృప్తి పరచడానికే వాళ్ళందరూ వచ్చినారు. వచ్చినట్టు 11 అక్షోహిణుల సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన మీద ప్రేమతో అన్నమాట, ప్రేమతో వచ్చినారు ఆయన మీద, అంతే తప్ప సావాలని వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ అక్కడ ఏమిటంటే యుద్ధం అనేది వేదంలో ఒక చోట యుద్ధము సంపదగా చెప్పబడింది. వేదము అమ్మా అధర్మాన్ని పడగొట్టకపోతే ధర్మం నిలబడదు. ధర్మానికి పట్టం కట్టాలి అంటే అధర్మాన్ని పడగొట్టాలి. కాబట్టి ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అన్నాడు. అక్కడ ధర్మశబ్దంతో అక్కడ భగవద్గీత స్టార్ట్ అయ్యింది. కాబట్టి అది ధర్మయుద్ధం అన్నమాట. అది కాబట్టి అధర్మయుద్ధం కాదు. అది ధర్మయుద్ధం ఏదైతే ఉందో అది హింస అనబడదు. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనం ఎన్నుకుంటే ఎట్లాగా ఆ విధంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా శత్రువును ఎదిరించడానికి సంసిద్ధంగా ఉండాలి. వేదంలో యజ్ఞానంతర ప్రార్థనలో నేను గమనించాను, ఓం తేజోసి తేజోమయిదేహి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, పరమాత్మ నీవు జ్ఞానస్వరూపుడవు, అనంత జ్ఞానం కలిగిన వాడవు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు. తర్వాత త్వం వీర్యమసి వీర్యమయిదేహి, అంటే నీవు పరాక్రమ శక్తి కలిగిన వాడవు, నాకు పరాక్రమం ఇవ్వు అన్నాడు. పరాక్రమం ఎందుకండి? శత్రువు మీద పరాక్రమాన్ని చూపెట్టడానికే కదా, శత్రువుని వశం చేసుకోవడానికే కదా. కాబట్టి ఇక్కడ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రాణాల మీద తీపి ఉన్నటువంటి వారు కాదు. ప్రాణాల మీద తీపి ఉన్నటువంటి వారు కాదు, చావడానికి సిద్ధమయ్యే వస్తారు యుద్ధానికి. కాబట్టి అక్కడ అధర్మానికి పాల్పడినటువంటి దుర్యోధనుని పక్షంగా నిలబడినటువంటి సైనికులని చంపడం ఏమాత్రం అధర్మం కాదు, అధర్మయుద్ధం కాదు అది. కాబట్టి హింస కాదు, శత్రువును సంహరించడం హింస కాదు. అహింస అనే వ్రతం ఉంది నిజంగా చెప్పాలంటే. అహింస పరమధర్మ అన్నారు. నిజానికి అహింస సత్యమస్థేయం బ్రహ్మచర్యా పరిగ్రహం అని యోగ దర్శనం చెప్తూ ఉంది. మళ్ళీ ఎవరో యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, ఆయనకు తెలియదని కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, నీ కర్తవ్యాన్ని నిర్వహించమంటున్నాడు. క్షత్రియుడవు నువ్వు, కాబట్టి నీ ధర్మాన్ని నిర్వహించకపోతే ఏమవుతుంది? అప్పుడు నేను వ్రతభంగం అయిపోతుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వహించాలి. ఏతో అభ్యుదయ నిశ్రేష సిద్ధికి సధర్మ అన్నమాట. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ 4 వర్ణములు ప్రతిపాదింపబడినాయి 4 వేదాల్లో. అట్లే భగవద్గీత కూడా చాతుర్వర్ణం మహాసృష్టం అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి నీ కర్తవ్య కర్మ యుద్ధం అన్నమాట. వీరుని యొక్క కర్తవ్య కర్మ ఏమిటి? యుద్ధం తప్పకుండా. శత్రు రాజులు వచ్చేసి దేశం మీద పడితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎవడు కాపాడాలి? తాను కాపాడాలి, తనను ఎదుర్కోవాలి. అందుకు ఆయుధాన్ని చేతులు పట్టుకోవాలి. కాబట్టి ఆయుధాన్ని కింద పడేస్తే ఏమవుతుంది? అపకీర్తి అయిపోతుంది. అసలు భారతానికి జయమనే పేరుంది, అర్జునునికి విజయుడనే పేరుంది. నిజానికి ఆ జయమనే పేరు విజయాన్ని సాధించాడు ఆయన. కాబట్టి అధర్మం మీద ధర్మం విజయాన్ని పొందింది అని చెప్పడానికి మనకు భారతమే చక్కని నిదర్శనం అన్నమాట. కాబట్టి యుద్ధం ఎప్పుడు కూడా హింస అన్నది కాదు. ఎందుకంటే అధర్మాన్ని ఎదిరించడానికి క్షత్రియుడు ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడు, ఉట్టిగా పట్టుకోలే, ఎవరి మీద చేయడం లేదు. ఇంతెందుకండి, భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయం, భారతదేశం యొక్క చరిత్రను ఒకసారి గమనించినట్టయితే ప్రపంచంలో ఏ దేశం మీద అన్యాయంగా యుద్ధానికి వెళ్ళినటువంటి చోట్లు లేవు. అసలు మన మీద ఎవడైనా దాడి చేస్తే మనం తప్పకుండా వాడిని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెబుతున్నది భగవద్గీత. యుద్ధానికి పురికొల్పింది ఎవరు? జూదం ఆడింది ఎవరు? ఎప్పుడు అధర్మానికి పాల్పడినటువంటి
పాపాత్ములను సవరించవలసినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. అసలు అందుకే కృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ఏమండి, తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ఆయన. మామూలు విషయం కాదు ఇది. ధర్మానికి గ్లాని జరిగినప్పుడు నేను పుడతాను అన్నాడు ఆయన. ఎస్, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు చూసుకుంటా కూర్చుంటాడా వీరుడైనటువంటి వాడు? కూర్చోడు. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? వీరుని తయారు చేస్తాడు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఒక వీరుని తయారు చేస్తాడు. ఆ విధంగా కృష్ణుడు విషాద యోగంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించమని చెప్పాడు. కాబట్టి కర్తవ్య పరాయణుడైనటువంటి అర్జునుడు యుద్ధం చేసినాడు. కాబట్టి ఆ యుద్ధం తప్పనడానికి వీల్లేదు. నిజానికి భారతాన్ని ఎవరైనా చదివి పాండవులు హింసకు పాల్పడ్డారంటే ఇంకా వెళ్ళకుండా కూర్చోవాలా తప్పకుండా. అప్పుడు ఏమవుతుంది? అధర్మానికే జయం అయిపోతుంది. అర్జునునికి విజయుడు అనే పేరు రావడానికే అవకాశం లేదు. కాబట్టి అక్కడ భీష్ముడు వాళ్ళ ఉప్పు తిన్నాడు కాబట్టి, వాళ్ళ పప్పు తిన్నాడు కాబట్టి, వాళ్ళ కూడు తిన్నాడు కాబట్టి వాళ్ళ పక్షాన అతడు కూడా యుద్ధం చేసినాడు. కాబట్టి యుద్ధం అనేది ఏర్పడ్డప్పుడు తప్పకుండా మనం ఆయుధాలను ప్రయోగించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మెల్లకుండా కూర్చోవడానికి వీల్లేదు. కాబట్టి యుద్ధం అనేది యుద్ధం కాదది. యుద్ధానికి ప్రేరేపించినటువంటి శక్తులు చాలా ఉంటాయి, కారణాలు చాలా ఉంటాయి. కాబట్టి వాటి వల్లనే యుద్ధం చేస్తాం. అందరి మీద యుద్ధం చెయ్యం. అనవసరంగా ఇతరుల మీద దండెత్తి చేయడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకంటే ఆ రష్యా యుక్రెయిన్ కూడా అక్కడ మధ్యన జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం. కాబట్టి ఎప్పుడైనా కానీ అధర్మ యుద్ధం హింస కావచ్చు, కానీ ధర్మయుద్ధం ఏదైతే ఉన్నదో అది హింస కాదు, ఏమండి, అది అహింసగా మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ఒక్క వాక్యంలో యమునాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, నస్థాన స్నేహ కారుణ్యం అని. ఎక్కడైతే కారుణ్యం చూపించాలో అక్కడ చూపించాలి, ఎక్కడైతే హింస చేయాలో అహింసా పరమో ధర్మ ధర్మహింసా తథైవచ అన్న అహింసా ధర్మాలను అక్కడ మటుకే చదువుతాం. కానీ మనం అవసరమైనప్పుడు ఆయుధం పట్టాలని చెప్పడం కోసమే ప్రతి దేవుడు చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుంటాడు. కాబట్టి భారత యుద్ధం ఏదైతే ఉందో అది హింస కాదు, అది ధర్మ సంస్థాపన కోసం జరిగిన అద్భుతమైన ఒక పోరాటం. ఎంతోమందికి వచ్చే ప్రశ్నకి చక్కటి సమాధానం తెలియజేశారు ఇరువురు కూడా. అంటే ధర్మాన్ని కాపాడడం కోసం ఆయుధాన్ని పట్టారు. అది క్షత్రుని యొక్క కర్తవ్యం కాబట్టి ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహించాలి. అందుకే శ్రేయాను స్వధర్మో అన్నాడు. నీవు ఏ ధర్మాన్ని అనుసరిస్తావో కాబట్టి ఆ ధర్మమే నీకు శ్రేయస్సును కలిగిస్తుంది. శ్రేయస్సు అనే మాటకు వేరే అర్థం కూడా ఉంది. సాంసారిక సుఖం కాదు, నీకు మోక్షం కూడా ఇస్తుంది. కాబట్టి నేను ఈ ధర్మాన్ని స్వీకరించాను అన్నప్పుడు తప్పకుండా దాన్ని కృతనిశ్చయం కలిగిన వాడై, నిష్ఠ కలిగినటువంటి వాడై తప్పకుండా ఆ ధర్మాన్ని అనుష్ఠించవలసినటువంటి అవసరం ఉన్నది. బాగుంది గురుగారు. అలాగే మల్లాప్రగడ గారు, గీతను హిందూ మతానికే పరిమితమా? గీత అనే ప్రబోధాలు చాలా ఆలోచించవలసిన అంశం మీరు ప్రశ్నగా అడిగారు. ఇప్పుడే పెద్దవారు చెప్పారు మహాభారత యుద్ధం హింస కాదు అని. ఎందుకు హింస కాదని ఆలోచించడానికి మరికొన్ని అంశాలు జోడించుకుంటే ఇప్పుడు మీరు అడిగిన సందేహానికి కూడా సమాధానం దొరుకుతుంది. అదేంటంటే అర్జునుడు తన ఇంట్లో తను కూర్చుంటే కృష్ణుడు పనిగట్టుకుని వెళ్ళి యుద్ధానికి లాక్కురాలేదు. యుద్ధం చేద్దామనే వచ్చాడు అర్జునుడు. కృష్ణుడు చెప్తే యుద్ధం చేయలే, యుద్ధం చేద్దామనే వచ్చాడు. వచ్చిన వాడికి సందేహం వచ్చింది కాబట్టి ఆ సందేహాన్ని తొలగించి యుద్ధం చేయమన్నాడు. ఇప్పుడు సరిహద్దుల్లో నిలబడి శత్రువుల్ని సంహరించడానికి నిలబడ్డ వీర సైనికుడిని వాడు హింస చేస్తున్నాడని అనం మనం. న్యాయస్థానంలో తీర్పు చెప్పి ఒక హంతకుడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తిని ఆయన హింస చేస్తున్నాడని అనం మనం. కర్తవ్యం పాటిస్తున్నారు అంటాం. అర్జునుడు ఏం చేశాడు? వచ్చినవాడు పాటించవలసిన కర్తవ్యాన్ని వదిలిపెట్టాడు, వదిలిపెట్టవలసిన అహంకార మమకారాలు పట్టుకున్నాడు. పాటించవలసిన కర్తవ్యానికి సంకేతం ధనుర్బాణాలు. గాంధీవం స్రంసతే హస్తాత్, జారిపోతుందయ్యా గాంధీవం నా చేతిలో నుంచి. గాంధీవం చేతిలో నుంచి జారిపోతున్నది, మనస్సులో నుంచి కర్తవ్యం జారిపోతున్నది. చేతిలో జారిపోతున్న గాంధీవాన్ని చేతికి పట్టుకోవాలంటే జారిపోతున్న కర్తవ్యం మనస్సులోకి మళ్ళీ రావాలి. రావడం కోసం పరమాత్మ ఇది నీ కర్తవ్యం అని చెప్పాడు. ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని పాటించడానికి ఏం చెయ్యాలో దాన్ని చెప్పింది. ఆ ప్రతి మానవుల్లో హిందువే కాదు సమస్త మానవ జాతి ఉన్నది. మానవులందరికీ చెప్పాడు. ఇందాక నరుడు అనుకున్నాం మనం.
ప్రతివాడు నరుడే. మతంతో, దేశంతో, కాలంతో, సంప్రదాయంతో సంబంధం లేకుండా సమస్త మానవులు తరించడం అంటే కర్తవ్యాన్ని సక్రమంగా పాటించడానికి, కర్తవ్యం యొక్క తీరుతెన్నులు స్పష్టంగా తెలుసుకోవడానికి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, తోటివారితో మెలగేటప్పుడు ఏ ఏ సన్నివేశాలలో ఏ విధంగా ఉండాలి, మొత్తం జీవన వ్యవహారం అంతా చెప్పింది. అందుకే మీరు మంచి పేరు పెట్టారు జీవన వేదం అని. మానవుడు జీవించడం ఎలాగో చెప్పింది భగవద్గీత. జీవిత పరమార్థం ఏమిటో చెప్పింది. జీవిత పరమార్థం ఒక హిందువులకైనా, జీవిత పరమార్థం ఒక భారతీయులకైనా, సృష్టిలో ఉన్న ప్రతి మానవుడికి కావలసిందే. అందువల్ల భగవద్గీత ఒక మతానికో, ఒక సంప్రదాయానికో, ఒక జాతికో పరిమితమైంది అనుకోవడం, విశాలమైన భావం కలిగిన భగవద్గీతని మనం సంకుచిత దృష్టితో చూడడమే అవుతుంది. కానీ భగవద్గీత విశ్వగ్రంథం, భగవద్గీత మానవతా ప్రబోధాన్ని తెలియజేసే గ్రంథం, భగవద్గీత ధర్మాన్ని ప్రబోధించే గ్రంథం, భగవద్గీత కర్తవ్యంలోని మెలకువలను నేర్పే గ్రంథం అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్త మానవాళికి ధర్మం ప్రబోధించేది మన భగవద్గీత. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ఈ యొక్క భగవద్గీత అనేది దేనికోసమైనా సరే భగవద్గీత తెరుస్తాము, మనకి సమాధానం దొరుకుతుంది. మరి ఈ కాలంలో దీన్ని ఏ విధంగా అన్వయం చేసుకోవచ్చు? సమస్త సమస్యలకు పరిష్కారము భగవద్గీత సూచిస్తుంది. అయితే ఆ పరిష్కార మార్గం ఏమిటి అనేటువంటిది కనిపెట్టడంలోనే జ్ఞాని యొక్క, పాఠకుని యొక్క, అధ్యయనవేత్త యొక్క శక్తి ఉంటుంది. అలా శక్తి లేనటువంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు? ప్రవచనాల ద్వారా భగవద్గీత యొక్క గొప్పదనాన్ని అంతటిని కూడా సూచిస్తూ ఉంటారు. నాకు అన్నారు కదా, ఒక గాంధీ మహాత్ముడే కాదు, జీవితంలో ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడా భగవద్గీతను కనుక తిరగేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయోగం విఫలమైంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు దానికి నేతృత్వం వహించారు. అందరిలో నిరాశ కలిగింది. అబ్దుల్ కలాం గారు ఒక్కసారి తన గదిలోకి వెళ్ళి ఒక్కసారి భగవద్గీతను తిరిగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ టీం దగ్గరికి వచ్చి లెట్ అస్ స్టార్ట్, తిరిగి మనం అలా ప్రారంభిస్తున్నాము అని చెప్పి ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. దానికి అర్థం ఏమిటంటే, నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వ్యక్తులకి నిరాశను, నిస్పృహను, తర్వాత కృంగుబాటుతనాన్ని పోగొట్టగలిగేటువంటి ఒక మహత్తరమైన శక్తి భగవద్గీత గ్రంథంలో కనిపిస్తుంది. అందువల్ల ఈ రోజున ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో వీటన్నిటిల్లో కూడా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది ఉద్యోగస్తులలో. ఆ పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అంటే వాళ్ళకి భగవద్గీత మీద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తున్నారు. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇదేదో పాశ్చాత్యుల దగ్గర నుంచి, ఆంగ్ల సాహిత్యం నుంచో, మరో దేశ సాహిత్యం నుంచో అనుకుంటాం. భారత భాగవత రామాయణాలలోనే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి మహత్తరమైన విషయాలన్నీ కూడా దాగి ఉన్నాయి. అందుకే భగవద్గీత ద్వారా మోటివేషన్, భగవద్గీత ద్వారా వ్యక్తిత్వ వికాసము, భగవద్గీత ద్వారా పనిలో నైపుణ్యము, యోగస్థ కురు కర్మాణి, యోగివై కర్మలను ఆచరించు. కాబట్టి ఎంప్లాయీస్లో, ఉద్యోగస్తులలో ఈ విధమైనటువంటి ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణను అందించగలిగేటువంటి శక్తి దేంట్లో ఉంటుందంటే భగవద్గీతలో ఉంటుంది. అందువల్లే ఆ వ్యక్తిత్వ వికాసంలోనే అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు అర్జునుడు విషాద యోగంలోకి వెళ్ళిపోయినాడు. ఆ విషాదంలోకి వెళ్ళినటువంటి అర్జునుడిని మళ్ళా క్రియాశీలుడుగా చేయగలిగేటువంటి శక్తి ఎవరిచ్చారు? కృష్ణుడు తన భగవద్గీత ప్రబోధం ద్వారా ఇచ్చాడు. అందువలనే చివరికి యథే కరిష్యే వచనంతవా అన్నాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానయ్యా అన్నాడు. అంటే భగవద్గీత యొక్క ప్రబోధము ఒక నిష్క్రియాపరుడైనటువంటి వ్యక్తిని మళ్ళా ఎలా క్రియాశీలుడుగా ఉంచగలిగింది అనేటువంటి దాని ద్వారా తెలుస్తుంది. అయితే అంత మాత్రం చేత పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసంలో కూడా సరే నేను ఇలా చెప్తాను నువ్వు అలా చెయ్యి అలా కృష్ణుడు ఏమన్నాడు? యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టానుసారంగా నువ్వు చెయ్యి అంటే ఆ మనిషిని ఆలోచింపచేస్తున్నాడు. అంటే మళ్ళా అతనిని కార్యోన్ముఖుడుగా, కార్యాన్ని ఆచరించేటువంటి మార్గంలోకి ఆ వ్యక్తిని తీసుకొస్తున్నాడు. ఇది భగవద్గీత యొక్క గొప్పదనము. అలా భగవద్గీత నిత్య జీవితంలోనే మానవుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలిగేటువంటి ఒక వెలుగుబాటను చూపించగలిగేటువంటి ఒక శక్తి. అలాగే
హింసకు దూరంగా ఉండమనేటువంటి భావన కూడా భగవద్గీత మనకు అందిస్తూ ఉన్నది. ఎలా యుద్ధం చేయమని చెప్తున్నదో, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానాం, సమస్తమైనటువంటి భూతముల పట్ల, ప్రాణికోటి పట్ల ద్వేషరహితంగా ఉండు. మైత్రః కరుణ ఏవచ, మిత్రత్వాన్ని కలిగి ఉండు, కరుణాబుద్ధిని కలిగి ఉండు. ఇది మనుషులకు ఉండవలసినటువంటి ఒక ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి గుణాలను తెలియచెప్తూ అతని యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేసేటువంటి విధంగా భగవద్గీత మార్గదర్శనం చేస్తూ ఉన్నది. ఇలా నిత్య జీవితంలో వ్యక్తి ఆరోగ్య సంపదను సంపాదించాలి. ఆరోగ్య సంపదను సంపాదించాలంటే ఎట్లా సంపాదించగలుగుతాడు? యోగము, ఏకాగ్రత, సాధనాపరుడు కావాలి అనేటువంటి ఒక మార్గాన్ని భగవద్గీత బోధిస్తూ ఉన్నది. అలా వ్యక్తిని రోగములు లేని యోగిగా చేయగలిగేటువంటి, ఏకాగ్రత కుదరనటువంటి వ్యక్తిని ఏకాగ్రత కలిగించేటువంటి విధంగా, అతడు పనిలో నైపుణ్యాన్ని సంపాదించేటువంటి విధంగా వికసింపచేసేటువంటి ఒక గొప్పనైనటువంటి లక్షణము. నిత్య జీవితంలో దుఃఖములు కలిగినప్పుడు ఆ దుఃఖాలను ఎలా పోగొట్టుకోవాలి? శరీరం మాత్రమే, ఆత్మ శాశ్వతమైనటువంటిది, శరీరము తాత్కాలికమైనటువంటిది. ఇది బుద్బుదప్రాయం, నీటి బుడగ ఎలా ఉంటుంది, ఎలా అశాశ్వతమో ఈ శరీరం కూడా అలా అశాశ్వతమైనటువంటిది అని కష్టాలలోనే మానవుడు కృంగిపోకుండా అతడు సరి అయినటువంటి మార్గంలో నడుచుకోవటానికి కావలసినటువంటి విషయాన్ని కూడా భగవద్గీత అందిస్తూ ఉన్నది. ఇలా మనం విశ్లేషించుకుంటూ మధించుకుంటూ వెడితే అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గంగా భగవద్గీత మనకి కనిపిస్తూ ఉంటుంది. అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం మన భగవద్గీత. అలాగే రామకృష్ణ గారు, కృష్ణుడు గీతలో చెప్పాడు, పని చెయ్యి, ఫలితం ఆశించవద్దు, పని చేసుకుంటూ వెళ్ళు అని. ఈ కాలంలో అది సాధ్యమేనా? దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కాలం కాదమ్మా, ఏ కాలంలోనైనా అలా చేస్తేనే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అంటాడు కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తూ. నన్ను కర్మలు అంటావు ఎందుకు అంటే నాకు కర్మ ఫలస్పృహ లేదు. కర్మఫల స్పృహ లేకపోవటం అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష, ఈ 4 లేకుండా నువ్వు ఏ పని చేసినా ఆ కర్మ నీకు బంధం కాదు. కర్మలు బంధం కావటం వల్లనే నువ్వు జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. చాలా అద్భుతంగా చెప్తాడు. కర్మలు ఆచరించడం వరకే నీ బాధ్యత, దాని ఫలితం ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించకు. పిల్లలకు జన్మనివ్వటం, విద్యాబుద్ధులను నేర్పించటం, ప్రయోజకులుగా మార్చటం నీ బాధ్యత, అది చెయ్యి. కానీ వాడు ఏం కావాలో నువ్వే ముందరే నిర్దేశిస్తే, వాడు డాక్టర్ కావాలని నువ్వు అనుకుంటే వాడు కండక్టర్ అయ్యాడు అనుకో, బాధ నీకు కానీ వాడికి కాదు. ఈరోజు చాలా కుటుంబాలలో మనకు కనపడుతున్న మదన ఏమిటి అంటే, తల్లిదండ్రులు వచ్చి చెప్పే మాట ఏమిటి అంటే, మా పిల్లవాడిని మేము ఇలా చేద్దాం అనుకున్నామండి, వాడు కనీసం నాకు ఫోన్ కూడా చేయటం లేదు. అమెరికా వెళ్ళిన వాడు సంవత్సరానికి ఒకసారి కూడా నాకు ఫోన్ చేయటం లేదు. దీని గురించి మాట్లాడుతూ చతురోక్తి ఒకటి ఉందమ్మా సమాజంలో, నిజమే. ఒక 2 రిటైర్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. మా వాడు అమెరికా వెళ్ళాడు, సంవత్సర కాలం అయింది, నాకు ఇంత మటుకు ఫోన్ చేయలేదంటే రెండో వాడు అంటున్నట్ట, మా వాళ్ళు ఇదే అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ఉంటాడు, సంవత్సరం అయింది నన్ను పలకరించి అని. ఇలాంటి స్థితి ఎందుకు ఏర్పడుతుంది? దానివల్ల నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, నీ పిల్లలు నీకు అనుకూలంగా ఉండాలి, నువ్వు చెప్పినట్టు వినాలి అన్నటువంటి ఫలకాంక్షతో వాళ్లకు నువ్వు జన్మనిస్తున్నావు. కాబట్టి ఏమవుతుంది? అహంకారము, నా కొడుకు, మమకారము, నావాడే, నేను చెప్పినట్టు వినాలని ఆసక్తి, దానికోసం నువ్వు ఎక్కడికో వెళ్ళి అక్కడ వాడికి కోచింగ్ పంపించడానికి నువ్వు అవస్థ. ఇదంతా వద్దని చెప్పటంలా, ఇదంతా బాధ్యతగా చెయ్యి. కానీ కర్మ ఫలాన్ని ఆశించి ఈ పని నువ్వు చేయవద్దు. అందుకే భగవద్గీత గురించి చెప్తూ, ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12. ప్రతి అధ్యాయం తర్వాత ఇదే చెప్తాడు. ఆయన మొత్తం ఉపనిషత్ సారాన్ని ఈ భగవద్గీతలో నిక్షిప్తం చేసి నీకు అందించాను. అందుకే ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, వెన్ ఐ రీడ్ భగవద్గీత అండ్ అనలైజ్ హౌ ద గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ టు బి సూపర్ఫ్లూయస్. నేను భగవద్గీత చదివిన తర్వాత ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని ఆలోచిస్తే మిగతా విజ్ఞానాలన్నీ అనవసరమని నాకు తోచింది.
ఇలా చెబితే అందరూ ఇది ఐన్స్టీన్ అనలేదు, మీరు కల్పించి చెప్పారు అంటూ వాదనకి దిగారు. కానీ దీనికి మనకు ఉదాహరణ భగవద్గీతలోనే కనపడుతుంది. నాసతే విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంత్వః త్వనయో తత్వదర్శిభిః. అంటే ఏదైతే ఉంటుందో దానికి లేకపోవటం లేదు, ఏదైతే లేదో దానికి ఉండటమూ లేదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ సూత్రం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవామి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవామి దేహి. నీ దేహంలో ఉన్న ఈ చైతన్యము ఎప్పుడూ ఉంటుంది. అది ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి వెళుతుంది తప్పితే చిరిగిన చొక్కాని వదిలేసి కొత్త చొక్కాని కొనుక్కున్నట్టు వేసుకున్నట్టు ఈ దేహంలోంచి ఇంకో దేహానికి పోతావు. శరీరం యదవాప్నోతి యచ్చాప్ కుత్రామతీశ్వర గృహీత ఏతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. గాలితో సుగంధం ఎలా వెళుతుందో ఈ శరీరంలో ఉన్నప్పుడు నీ సంస్కారాలన్నీ ఇంకొక దేహంలోకి వస్తాయి. ఇలా బతికున్నప్పుడు, ప్రాణాన్ని వదిలేసినప్పుడు, ఇంకొక దేహంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా మసలుకోవాలో చెప్పేదే ఆ కర్మలో నీకు బంధమయ్యి నీకు మోక్షానికి ప్రతిబంధకంగా నిలవకుండా ఉండటం కోసం మానవాళికి అందించిన అద్భుతమైన విజ్ఞానమే ఈ అద్భుతమైన భగవద్గీతమ్మ. అందుకే హిరోషిమా నాగసాకిలలో అణు విస్ఫోటనం జరిగిన తరువాత ఏర్పడిన శకలాలన్నింటినీ భద్రపరిచినప్పుడు అక్కడ ఆ విస్ఫోటనం గురించి ఎలా చెప్పాలి ప్రజలకు అని ఆలోచించి ఆ అణుబాంబును తయారు చేసిన ఓపరమోహనికి కూడా ఏం చెప్పెట్టాలో తెలియలే. అందుకని భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో 12వ శ్లోకం పెట్టారు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపతుత్థిత యదివా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆ విశ్వరూపం ఎలా ఉందంటే ఆకాశంలో ఒకేసారి వేల వేల సూర్యులు ఉదయించి కాంతివంతంగా ప్రకాశిస్తే ఎంత వెలుగుంటుందో అంతకంటే ఎక్కువ వెలుగుతో ఆయన అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు అర్జునుడు. అద్భుతమైన ఆ రూపాన్ని. ఇదంతా మనకు అర్థమైతే భార్యాబిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంటరారురా కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు అన్న అద్భుతమైనటువంటి కర్మ బంధనం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి విశేషాన్ని కర్మ ఫలస్పృహ లేకుండా కర్మలను ఆచరించే ప్రయత్నం చెయ్యి. అపిచేతసి పాపేభ్యో పాపానాం పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మనము పాపులమన్న భావన మనది కాదు, మనం పరమాత్మ స్వరూపలమన్న భావన. అదే భగవద్గీతలో చెప్తాడు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమే పశ్యతి తత్రాహం న పరిశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో భగవంతుడిని చూస్తాడో, భగవంతుడిలో అందరినీ చూస్తారో వాళ్ళకి నేను ఎప్పుడూ కనపడుతుంటాను, నాకు వాడు ఎప్పుడూ కనపడుతుంటాడు. నువ్వు ఈ జన్మలో అనేకమైన పాపములు చేసి ఉన్నప్పటికీ జ్ఞానం అనేటువంటి పడవ మీద ప్రయాణం చేస్తే ఒడ్డుకు చేరగలుగుతావు. ఆ జ్ఞానమే గీతా జ్ఞానం. దానిలో చెప్పిందే కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెబుతూ యోగ కర్మసు కౌశలం అన్నాడు. యోగం అంటే ది ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ ఈజ్ యోగా. నువ్వు చేస్తున్న పనిలో అద్భుతమైన నైపుణ్యాన్ని నువ్వు పొందటమే యోగం. సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. నీకు అనుకున్న పని అయినా కాకపోయినా నువ్వు ఒకే రకమైన మానసిక తత్వంతో ఉంటే నువ్వు యోగమే. అందుకే యోగస్థకురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ. దాంతో సంఘం పెట్టకుండా పనిచేయి. సంఘం లేకుండా పనిచేయటం అంటే కర్మ ఫలాసక్తి లేకుండా పనిచేయటమే. అదే కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన. కాబట్టి నువ్వు కర్మలను ఆచరించేటప్పుడు ప్రశ్న వేసుకో, ఇది దేనికోసం చేస్తున్నాను? దీని ఫలితాన్ని ఆశించి చేస్తున్నానా, లేక నా ధర్మం అని చేస్తున్నానా? భగవద్గీత చెప్పిందే అది. ధర్మంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆఖరి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్ మమ. ఈ రెండు, ఆ మొదటి 2 లెటర్స్ ఈ 2 కలిపితే ధర్మం మమ. మమ ధర్మ అంటే నా ధర్మము. భగవద్గీత నీకేం తెలుస్తుంది? నీ ధర్మం ఏమిటో నీకు తెలియజేస్తుంది. ధర్మం అనుకొని నువ్వు దేన్ని ఆచరించినా అది నీకు బంధనం కాదు. అదే కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అన్న శ్లోకానికి కర్మ ఫల స్పృహ లేకుండా కర్మలను ఆచరించే ప్రయత్నం చెయ్యి, తద్వారా బంధనం కాకుండా మోక్షాన్ని పొందే ప్రయత్నం చెయ్యి. ఉత్తమమైన మానవ జన్మ పొందావు. మానవ జన్మ అంటే అర్థమే మా అంటే వద్దు, జన్మ అంటే పుట్టుక, నవ అంటే కొత్త. కొత్త పుట్టుక లేకుండా ఎలా ఆ పరమాత్మను చేరుకోవాలో తెలియజేసే అద్భుతమైన గ్రంథమే భగవద్గీత. కనుక కర్మఫల స్పృహ లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యమని, ప్రయోజనం అనుద్దిశ్యాన మందోహి ప్రవర్తితే అని కూడా మనకు వేదాంతమే చెప్తుంది. ఫలితం లేకుండా ఎవడు పని చేయడని. కానీ ఆ ఫలితం ఏం కావాలి? నీ ధర్మం కావాలి. అలా నువ్వు కనుక కర్మలను ఆచరించినట్టయితే అద్భుతమైన విజయం నీ సొంతం. అద్భుతంగా తెలియచేశారు గురుగారు. అలానే చెన్నప్ప గారు, భగవద్గీత పారాయణ గ్రంథమే కాదు మోక్ష గ్రంథం అని కూడా అంటూ ఉంటారు కదా, తెలియజేస్తారా? ఎందుకు భగవద్గీతను మోక్ష గ్రంథం అంటారంటే మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. కేవలం ధర్మ మార్గంలో నడిపించడమే కాదు, ఏమండి, మోక్ష మార్గంలో నడిపిస్తుంది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్నాడు. ఇక్కడ ఉపనిషత్తులు వచ్చినాయి, బ్రహ్మ విద్య వచ్చింది, తర్వాత యోగశాస్త్రం వచ్చింది. బ్రహ్మ విద్య ఉపనిషత్తులకు బ్రహ్మ విద్య అని పేరు. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అన్నమాట. మరి ఉపనిషత్తుల సారం భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత మనకు ఇది మోక్షాన్ని కూడా ప్రబోధిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇందులో 3 షట్కాలు ఉన్నాయండి. 1 కర్మ షట్కం, 2 భక్తి షట్కం, 3 జ్ఞాన షట్కం అని. అయితే కర్మ షట్కం తర్వాత జ్ఞాన షట్కం, తర్వాత భక్తి షట్కంగా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి చూడండి, ఇక్కడ కర్మ చేత, భక్తి చేత, జ్ఞానము చేత పరమాత్మను పొందే అవకాశం అన్నమాట. మామూలు విషయం కాదు ఇక్కడ, ఏమండి. అంటే నిష్కామ కర్మ చేత భగవంతుణ్ణి పొందొచ్చు, ఏమండి. ఈశ్వర ప్రణిధానాద్వా అంటాడు యోగదర్శనకారుడు. కాబట్టి ఇది యోగదర్శనం కాబట్టి ఇక్కడ సంపూర్ణమైన విశ్వాసం భగవంతుని యందు ఉంచాలి. సంపూర్ణమైన విశ్వాసం భగవంతుని యందు ఉంచకపోతే భగవంతుడు దొరకడు, ఏమండి. నిష్కామ కర్మయోగం 1, తర్వాత భక్తి, సంపూర్ణమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి అర్చించడం కానీ, ధ్యానించడం కానీ, ఉపాసించడం కానీ ఇవి తప్పనిసరి అవసరం. తర్వాత కేవలం భక్తి చేత, కేవలం నిష్కామ కర్మల చేతనే కాదు, జ్ఞానం చేత మనం పరమాత్మను పొందడానికి అవకాశం ఉంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. నీ జ్ఞానాగ్నిలో కర్మలన్నీ నీ దగ్ధం చేయాలంటాడు. మనకు కర్మలు 4 రకాలు ఉన్నాయి. 1 శుక్ల కర్మలు, 2 అశుక్ల కర్మలు, 3 శుక్లాశుక్ల కర్మలు, 4 నిష్కామ కర్మలు. శుక్ల కర్మలు అంటే పుణ్యకర్మలు, అశుక్ల కర్మలు అంటే పాపకర్మలు, శుక్లాశుక్ల కర్మలు అంటే పాపపుణ్యకర్మలు, నిష్కామ కర్మలు అంటే ఫలాపేక్ష లేని కర్మలు. కాబట్టి ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చేస్తేనే. అందుకే 6వ అధ్యాయంలో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియ అంటాడు. కాబట్టి కర్మఫలాలు ఆశించకుండా నువ్వు కర్మలు చేయి అంటాడు. అట్లా కర్మలు చేస్తేనే వాడు సన్యాసి అవుతాడు, వాడు యోగి అవుతాడు. బ్రహ్మజ్ఞానం లేకపోతే అతడు ఋషి కాడు. బ్రహ్మజ్ఞాని కాకపోతే అతడు ఋషి కాలేడు. ఋషి కాకపోతే అతడు సన్యాసి కాలేడు. సన్యాసి కాకపోతే యోగి కాలేడు. యోగి అయితేనే వాడికి మోక్షం వస్తుంది. యోగేనాంతే తనుత్యజామంటాడు కాళిదాసు రఘువంశం లోపల. కాబట్టి మానవ ధర్మం ఏమిటి అంటే మనిషి పుట్టిన తర్వాత వాడు 4 విధాలైనటువంటి పురుషార్థాలను పొందవలసిన అవసరం ఉంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. చివరిది మోక్షమే. మోక్షాన్ని అందివ్వకపోతే ఆ గ్రంథం కేవలం లౌకిక గ్రంథంగా మిగిలిపోతుంది. కాబట్టి భగవద్గీత లౌకిక గ్రంథంగా నేను భావించడం లేదు. అది ముక్తి ప్రదాయకమైనటువంటి గ్రంథంగా నేను భావిస్తున్నాను. ఆయన నన్ను ఆశ్రయించు అంటాడు. నన్ను ఆశ్రయించు అంటే ఏంటి? పరమాత్మను ఆశ్రయించు అని అర్థం అన్నమాట. ఏమి? సర్వకర్మాన్ పరిత్యజ్య సర్వాధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచ అన్నాడు. మామూలు విషయం కాదు ఇక్కడ. కాబట్టి నీవు కర్మలన్నీ విడిచిపెట్టేసేసి, ఏమండి, కర్మలు కాదు కర్మలు చేయి, కానీ కర్మఫలాలన్నీ విడిచిపెట్టి నన్ను ఆశ్రయించన్నాడు. నీ బుద్ధిని నాకు అర్పించమన్నాడు. నన్ను భక్తి కలిగి ఉండమని అన్నాడు.
కాబట్టి ఇదన్నీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మరి యోగులు నువ్వు యోగీభవ అంటాడు. నువ్వు యోగివి కావాలంటే అసలు ప్రతి అధ్యాయానికి యోగం అని పేరు పెట్టడం యొక్క అర్థం ఏమిటి అంటే ఇది మోక్ష గ్రంథం అని చెప్పడమే. అందుకే లోకంలో సంసారం సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః, ఏమండి, గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ అన్నాడు. దీని అర్థం ఏమిటి? సంసారం సాగరం అన్నమాట. కాబట్టి ఒడ్డుకు చేరాలి. ఒడ్డు అంటే మోక్షాన్ని పొందడం అన్నమాట. ఒట్టికి కాదు, ఒడ్డు పోయి నిలబడడం కాదు, నిజానికి మళ్ళీ జన్మ ఎత్తడం కాదు. మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తే భగవద్గీత చదవలసిన అవసరం లేదు. ఏదో కథలు చెప్తూ కబుర్లు చెప్తూ కాలం గడుపుకోవచ్చు. కాబట్టి భగవద్గీత మోక్ష ప్రధానమైనటువంటి గ్రంథం అన్నమాట. అందుకే మనకు యోగశాస్త్రంలో పతంజలి ఆయన తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని ఇది క్రియాయోగ అంటాడు. ఇక్కడ తపస్సు గురించి చెప్తాడు, తర్వాత స్వాధ్యాయం గురించి చెప్తాడు, తర్వాత ఈశ్వర ప్రణిధానం గురించి చెప్తాడు. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. తపస్సు అంటే మంచి పనులు చేయుట యందు నీ యొక్క ఇంద్రియాలను తప్తం చేయడం అన్నమాట. పరోపకార కర్మలు చేయుట యందు, నిష్కామ కర్మలు చేయుట యందు నీ యొక్క ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కానీ కర్మేంద్రియాలను కానీ మనస్సును కానీ తప్తం చేస్తే అది తపస్సు అవుతుంది. తర్వాత స్వాధ్యాయం అన్నాడు. స్వాధ్యాయం అంటే ఇక్కడ చాలామంది స్వాధ్యాయం అంటే ఏదో సొంతం చదువుకోవడానికనే అనుకుంటారు. స్వరాజ్యం అనే మాట కూడా సొంతం పరిపాలిస్తే అంటే మనల్ని మనం పరిపాలిస్తే అది స్వరాజ్యం అంటారు. స్వదేశం అంటే మన దేశం అంటారు. ఇక్కడ స్వదేశం అనేదానికి స్వరాజ్యం అనేదానికి స్వాధ్యాయం అనేదానికి దాంట్లో విశేషం ఉంది. స్వ అంటే ఆనందం, ఆనందం కోసం రాజ్యం, ఆనందం కోసం దేశం, ఆనందం కోసం అధ్యయనం అన్నమాట. ఆనందో బ్రహ్మ అన్నారు. ఆనందం అంటే అది సంసారంలో నువ్వు దేనివల్ల పొందినా అది సుఖమే అనబడుతుంది. కానీ పరమాత్మ అందించేది మాత్రమే ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఆనందో బ్రహ్మ అన్నమాట. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. కాబట్టి పరమాత్మ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం పొందాలి అంటే తప్పకుండా మనం గీతను మోక్ష గ్రంథంగా భావించవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే భగవద్గీతను మోక్ష గ్రంథంగా కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అంటే గీత అనేది, భగవద్గీత అనేది కుల మత భేదాలు లేకపోతే రాష్ట్ర దేశ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ధర్మాన్ని బోధిస్తుంది అన్న విషయాన్ని చాలా చక్కగా అందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు మీరంతా కూడా చాలా చక్కగా తెలియజేశారు. అలాగే గీత అనేది మన రాతల్ని మారుస్తుంది అన్న విషయాన్ని, ఈనాటి యువతకి ఏ విధంగా అన్వయించుకోవాలి భగవద్గీతను అనే విషయాన్ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. మీకు అందరికీ కూడా ఒక్కసారి నా ధన్యవాదాలు. ఇది ఈనాటి మన జీవన వేదం భగవద్గీత ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.